అభివృద్ధి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొంటున్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మంత్రి గారు దత్తత గ్రామం అయినా కానీ 10 ఏళ్లుగా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనకు గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా విద్యా వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కావచ్చు, నీటి వసతి కావచ్చు, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్లే కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా చెప్పి ఏ గ్రామాలు గతంలో అభివృద్ధికి నోచుకోలేదో వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఏ గ్రామం కూడా బీటీ రోడ్ లేకుండా ఉండకూడదు. ఇట్లా కొన్ని పారామీటర్స్ తోటి మేము పనిచేస్తూ ఉన్నాం. అధికారులకు బాధ్యతలు అప్పచెప్పినాం. ప్రతిరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులు సమీక్ష చేసేది, మంత్రులు సమీక్ష చేసేది లేకుండే. ఎవరికి ఏది బుద్ధి పుడితే, ఎవరి మీద ప్రేమ పుడితే ఆ గ్రామానికి 5 కోట్లు 10 కోట్లు అది ఇచ్చేటోడు. బయట ఉన్నోడు బయటనే ఉంటుండే, లోపల పోయినోడు లోపలనే ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి గ్రామంలో పరిస్థితులు చూసి దేనికి అవసరం, ఏ గ్రామానికి గతంలో రాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, వాటన్నిటిని ఐడెంటిఫై చేసి పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ హెల్త్ సెంటర్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసినాం. గతంలో ఇంత పెద్ద గ్రామం, గతంలో ఇక్కడ హెల్త్ సెంటర్ కూడా లేకుండే. కాబట్టి మన గ్రామ నాయకులు హెల్త్ సెంటర్ కావాలి అన్నప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో ఇక్కడ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శాంక్షన్ చేసినాం. ఇప్పుడు ఒక 3-4 నెలల్లో ఇక గ్రామానికి హెల్త్ సెంటర్ వస్తుంది. హెల్త్ సెంటర్ రాగానే వాళ్ళకు తగిన సిబ్బందిని అన్ని వసతులతో పాటు ఆ హెల్త్ సెంటర్ను డెవలప్ చేస్తాం. ఈ గ్రామంలో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే బయటికి పోకుండా ఇక్కడనే వాళ్ళకు వైద్య సౌకర్యం అందేటట్టుగా తగు సిబ్బందిని కూడా ఇక్కడ పెడతాం. అయితే వ్యక్తి పూజ పేరిట కూడా గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటున్నారు. దీనికి వాళ్ళకు మీరు ఏమని సమాధానం? ఇప్పుడు మనకు ఈరోజు ఈ గ్రామంలో భూమి ఇచ్చిన దాత ఇటువంటి వాళ్ళు మనకు ఆదర్శం. గ్రామం కోసము ఏదైనా ఇవ్వాలి అన్న తాపత్రయం ఉన్న వాళ్ళని మనం అందరం కూడా ఆదర్శించాలి, గ్రామంలో గౌరవించుకోవాలి. మేము అందరికీ, గ్రామస్తులందరికీ చెప్తా ఉన్నాం, మన గ్రామం కోసం మనం ఏం చేయొచ్చు, వ్యక్తిగతంగా మనం ఏం చేయొచ్చు, గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఇట్లా ఒక ప్రణాళికతోటి ముందుకు వస్తే ఖచ్చితంగా గ్రామం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఈ భూమిదాత ఆదర్శంగా నిలిచిండు. వాళ్ళ కుటుంబానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళే కదా వెంకట్రాములు, రామచంద్రమ్మ, తర్వాత మాధవులు, శ్రీలత, తర్వాత పిల్లలు, వాళ్ళందరికీ కూడా జమిస్తాపూర్ తరఫున, మహబూబ్ నగర్ నియోజకవర్గ తరఫున కృతజ్ఞతలు. అలాగే రంగారెడ్డి గారికి, వాళ్ళ కుటుంబానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ రేపు ఒక్కొక్క ఇంచు కోసం, ఒక్కొక్క గజం కోసం కొట్లాడతారు. పాలోళ్ళకి పంచాయతీ అవుతుంది, అన్నదమ్ములు కొట్లాడుకుంటారు. అటువంటి సమయంలో గ్రామం కోసమని ముందుకొచ్చి భూమిని దానం చేసిన వీళ్ళకు ఖచ్చితంగా గ్రామస్తులు వాళ్ళను గౌరవించుకోవాలి. మేమందరం కూడా వాళ్ళని గౌరవప్రదంగా చూస్తాం. వాళ్లకు ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతారు. సార్, ఇక్కడ ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. గతేళ్ళ 10 ఏళ్లలో కూడా ఇక్కడ దత్తత గ్రామం సార్, ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు. అయినా కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు, నిర్లక్ష్యం చేసారు. దత్తత పేరు ఒకటే కానీ ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి నిర్లక్ష్యం చేసారు. కానీ ఇప్పుడు సంవత్సర కాలంలోనే అభివృద్ధికి పునాదులు చేస్తూ ఉన్నారు. గత పాలకులకు ఏం చెప్తారు, ఇప్పుడున్న ఈ లీడర్లకు ఏం చెప్పాలని? ఇప్పుడు మనకు ఎవరి మీదనో ఏదో అనే కంటే ఏమేమి మనం డెవలప్మెంట్ మిస్ అయిపోయినామో 10 ఇయర్స్లో అవి ఐడెంటిఫై చేసి గ్రామస్తులతోటి కూర్చొని ఖచ్చితంగా జమిస్తాపూర్ను అభివృద్ధిలో నెంబర్ 1 చేసేందుకు నా వంతు నేను ఏం చేయాలనో అది చేస్తా. ఇప్పుడు రాజకీయంగా రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వినండి, గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏమేమి కావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా 1 by 1 తీర్చే కార్యక్రమం చేస్తా. వీలైతే రేపు ఎంపీగా డెవలప్మెంట్ ఫండ్, నా డెవలప్మెంట్ ఫండ్, రేపు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి అక్కడ నుంచి కొద్దిగా అందరి దగ్గర నుంచి కొద్దిగా తీసుకొని గ్రామానికి ఏం కావాలనో ఈ 2-3 రోజుల్లో, రాబోయే 2-3 సంవత్సరాలు అన్నీ కూడా పూర్తి చేస్తాం.